ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ నామకరణం చేయాలి. నాయకర్ జిల్లా నామకరణ సాధనా సమితి డిమాండ్. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ గుర్తింపు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. పిఠాపురంలో వాడవాడలా డిప్యూటీ సీఎం పవన్ జన్మదిన వేడుకలు. జై గణేష్ దేవాలయంలో పూజలు చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును పెట్టాలని శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాకు మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును పెట్టాలని కోరుతూ శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ నుండి మొదలైన ఈ ర్యాలీ ఘాటీ సెంటర్లో నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జీజీహెచ్ వద్ద గల పూలే, ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కలెక్టరేట్కు చేరుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు, వివిధ మతాల బోధకులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో కాకినాడ జిల్లాకు మహాదాత సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని అనేక విధాలుగా పాదయాత్రలు, ర్యాలీలు, ధర్నాలు తదితర ఉద్యమాలు చేసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన పెద్ద మనసుతో మహాదాత సత్యలింగ నాయకర్ కాకినాడకు చేసిన సేవలను గుర్తించి జిల్లాకు ఆయన పేరును పెట్టాలని కోరారు. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ మహనీయుని రుణం తీర్చుకునేందుకు కూటమి సహకరించాలని కోరారు. పేదల విద్యాభివృద్ధికై మల్లాడి సత్యలింగ నాయకర్ వారి యావదాస్తి సుమారు 1500 ఎకరాలు విద్యాలయాలు, కళాశాలలు, వేద పాఠశాలలు, దేవాలయాలు, నిత్యాన్నదానం కోసం దానం చేసిన మహనీయులు అని కొనియాడారు. ఇప్పటికీ కాకినాడ మట్టిని ముట్టుకుంటే ఎముకలేని నాయకర్ చేతిని తాకినట్లే ఉంటుందని వారు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వారి యొక్క బాధ్యతను గుర్తించి జిల్లాకు శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును పెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా సాధించే వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. సాధన సమితి ర్యాలీకి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడికొండ బాబు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా నామకరణ సాధన సమితి సభ్యులు, ఎంఎస్ఎన్ చార్టీస్ పూర్వ విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. యావదాస్తిని ఆ ట్రస్ట్కి ఇచ్చేసాడండి ఆయన. యావదాస్తిని అప్పట్లో 1500 ఎకరం అది మొత్తం టోటల్గా. దాని మీద వచ్చిన ఆదాయంతో ఈరోజు పేద ప్రజలందరూ కూడా విద్యను అందించాలి, అదేవిధంగా ఉచిత భోజనం పెట్టాలి అని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. ఆ రోజుల్లోనే ఇతర దేశాలు వెళ్ళి చదవాలంటే ఆయనే 10,000 రూపాయలు మళ్ళీ ట్రస్ట్ నుంచి ఇచ్చి ఇతర దేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారండి. ఎల్లాప్రగడ సుబ్బారావుకి ఆ రోజు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కల్పించారు. ఈ రోజున ఆయన అప్పట్లో బోధరకాలకి మందు లేదు, ఆయనే కనిపెట్టాడు బోధరకాలకి. అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే పేర్లు. ఎంతోమంది ప్రపంచ దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది మన కాకినాడలో చాలామంది అందులో చదువుకున్న ఎమ్మెల్యేలు అయ్యారు,
ఈరోజు చెప్తాను, డాక్టర్ విష్ణుమూర్తి గారు, నైనాకాట్ హాస్పిటల్ మన శ్రీరామ్ గారు, వాడ్రైవ్ రవి గారు, ఇలా చాలామంది డాక్టర్లు, చాలామంది పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు ఎంతోమంది తయారయ్యారు. ఇప్పుడు ఈరోజు ఏమంటానంటే నేను, అలాంటి మహానుభావుడు ఈరోజు కాకినాడలో ఏదైతే ఈ హై స్కూలు మన డిగ్రీ కాలేజీ కాకుండా పాలిటెక్నిక్ ఆయనదేనండి. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో పాలిటెక్నిక్ నాయకర్ గారు పెట్టిన ప్లేసే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన పెట్టిందే అదే ఆంధ్ర పాలిటెక్నిక్. అదేవిధంగా ఈరోజు పీజీ సెంటర్ అచ్చంపేట జంక్షన్లో 48 ఎకరాల పీజీ సెంటర్, అన్నా యూనివర్సిటీ ఈరోజు పీజీ సెంటర్ నడుస్తుంది. ఆయనదే, ఆయన ఇచ్చిందే. ఒక మాటలో చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటారు, ఇలాగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్తామని మా చంద్రబాబు నాయుడు గారి కోరిక, ఈరోజు ముఖ్యమంత్రి గారి కోరిక. ఆ కోరిక అండి 103 సంవత్సరాల కిందట నెరవేర్చాడండి సత్యలింగ నాయకర్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. 113 సంవత్సరాల క్రితం ఆయన తీసుకొచ్చాడు. ఈరోజు చూడండి ఎంత గొప్ప వ్యక్తో. చాలామంది చెప్తుంటారు, మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ప్రపోజల్ పెట్టారండి. ఇప్పటికీ గుర్తుంది నాకు, అది గుర్తు చేయాలి. ఆయన ఈ గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఈరోజు మన రాష్ట్రంలో చదువుకుని విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ గ్రామానికి ఉపకారం చేయండి, గ్రామాలు అభివృద్ధి చేయండి, గ్రామాలకు సహకరించండి. స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ఇలాంటివన్నీ పాడైపోయి ఉన్నాయి, మీరు సహకరించండి అని చెప్పి జన్మభూమి కార్యక్రమం ద్వారా కార్యక్రమం పెట్టాడు ఆయన. అంటే 30% మనం కడితే 70% గవర్నమెంట్ ఇస్తుంది. అందరిని సాయం చేయమని కోరాడండి, పిలిపించాడు. చాలామంది సాయం చేశారు. ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐలు అందరూ వచ్చి గ్రామాలు దత్తత తీసుకున్నారు. నేను పలానా అమెరికాలో సెటిల్ అయ్యానండి, మా గ్రామాన్ని దత్తం తీసుకున్నానని పేర్లు వచ్చి పేపర్లు వచ్చి అన్ని చోట్ల వచ్చి చూడండి. ఆ ఎన్ఆర్ఐకి సత్కారం చేసేవారు, సన్మానం చేసేవారు, గ్రామం అంతా అభినందనలు తెలియజేసేవారు. ఆ గ్రామస్తులు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఒక ఎన్ఆర్ఐగా ఎన్ఆర్ఐ అని పెద్ద పేరు, అప్పటి నుంచే ఎన్ఆర్ఐ అని పేర్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు పెట్టిన తర్వాతే. ఈ రాష్ట్రంలో ఎన్ఆర్ఐ మనంగా చెప్పుకోవాలంటే 103 సంవత్సరాల క్రితం ఎక్కడో రంగూన్లో సంపాదించిన ఆస్తి అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి అందులో కాకినాడలో పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టి యావదాస్తి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలా చేశాడే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్ఆర్ఐ సత్యలింగ నాయకుడు అవుతాడని సందర్భంగా తెలియజేస్తున్నాను. సత్యలింగ నాయకుడు అవుతాడు, అది మనకు గర్వంగా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటి మహానమైన వ్యక్తికి, గొప్ప వ్యక్తికి ఈరోజు నామకరణం చేయడం అనేది అది ప్రభుత్వానికి, ఇటున్నట్టు ప్రజాప్రతినిధికి గొప్ప గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పాలిటెక్నిక్ కాలేజీలకి, అలాగే ఏదైతే వేద పాఠశాలలకి హాస్టల్ వసతులు సమకూర్చడానికి కొన్ని వేల మందికి విద్యాదానం చేస్తూ తన యావదాస్తిని కూడా చారిటీస్ రాయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సుమారు 1400 ఎకరాలు ఆస్తి, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తిని తన కుటుంబానికి కాకుండా ఈ చారిటీస్కి రాసి ఎంతోమందికి విద్యాదానం చేస్తున్న సత్యలింగ నాయకర్ గారి యొక్క పేరుని కాకినాడ జిల్లా పెట్టడాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తూ ఉన్నారు. దీనికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు జిల్లాలు విభజించినప్పుడు ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పెట్టాలని చెప్పి అందరూ డిమాండ్ చేసినా అది నెరవేరలేదు. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాదుడు కార్యక్రమంలో కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా కాకినాడ జిల్లాకి ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎంఎస్ఎన్ చారిటీస్ ఆస్తులు ఈ జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది దళారీల చేతుల్లో నష్టపోతూ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ ఆస్తులన్నిటి కూడా వెనక్కి తీసుకొచ్చి ఇంకా కొన్ని వేల మంది విద్యార్థులకి సహాయం చేయాలని చెప్పి, చారిటీస్ ఆస్తుని కాపాడాలని చెప్పి మేమందరం కూడా ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ఎంతో మంది పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ నాయకర్ గారి కోసం ఎంతో గొప్పగా చెప్పారు. అండ్ ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ ఒక మన ఇండివిజువల్గా అందరూ ఒక ఫ్యామిలీగా, ఇక్కడ మా తాతగారనే కాదు, ఇది మన ఎంటైర్ జిల్లాకి మన ఎంఎస్ఎన్ తాతగారు అంటారు. సో ఈ పేరు పెడితే ఒక స్ఫూర్తిగా ఉంటుంది, వచ్చే జనరేషన్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇది చూసి కూడా వచ్చే జనరేషన్స్ వాళ్ళకు కూడా అసలు చారిటబుల్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ కమింగ్ టు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ అ లెగసీ వీఆర్ గివింగ్, ఒక ట్రిబ్యూట్గా కూడా ఇస్తున్నాం.
సో ఈ పేరు పెడితే ఇక్కడ అంత కాకినాడ వాసులకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఈ విషయంలో ఒక ట్రిబ్యూట్ అట్ ద సేమ్ టైం ఒక హానరీ కూడా నాయకర్ గారికి వస్తుందని నేను కోరుకుంటున్నాను. పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క గౌరవ అధ్యక్షునిగా మరి కాకినాడలో ఉన్న జిల్లాలో ఉన్న క్రైస్తవులందరి సమక్షంగా మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి నాయకర్ గారి యొక్క కుటుంబీకులందరూ, తర్వాత క్రైస్తవ సమాజం అంతా, అలాగే ముస్లిం సమాజం, అలాగే హిందూ సమాజం, మేమందరం కూడా కలిసి మరి మా కాకినాడ జిల్లాకి ఆయన పేరు నాయకర్ కాకినాడ జిల్లా అనేటువంటి మల్లాది సత్యనారాయణ నాయకర్ సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా అనే పేరు పెట్టాలని. ఇది పార్టీకి సంబంధించి కాదు, కులాలకు సంబంధించింది కాదు, అలాగే మతాలకు సంబంధించింది కాదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఎంఎస్ఎన్ చార్టీస్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పాదయాత్రతో వచ్చి ఆయన మీద సత్యలింగ నాయకర్ గారి మీద ఉన్న గౌరవంతో మేమంతా కూడా ఈవేళ ఈ పాదయాత్ర రావడం జరిగింది. ఎందుకంటే మన వాళ్ళందరూ చెప్పింది అది కాకుండా ఆయన ఒక కూలికి రంగునెళ్ళి అక్కడ ఒక వ్యాపారవేత్తగా వచ్చి ప్రతి పైసా కూడా ఇక్కడ పేద ప్రజలు ఆయన యావదాస్తిని కూడా విద్యాదానం చేయాలని చెప్పి ఎవరు కూడా అలా చేయలేదు. ఆయన ఒక్క ఇంగ్లీష్ విద్య కాకుండా వేద విద్యను కూడా ఏర్పాటు చేసి అన్ని మతాలు అన్ని కులాలకి అభ్యంతరం లేకుండా అందరికీ చక్కటి చదువు వచ్చేలాగా చక్కటి విషయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన యావదాస్తి కూడా దానికి పెట్టారు. ఎంతోమంది విద్యార్థులు దాంట్లో తయారయ్యారు. ఇక్కడ చదివిన వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, మంచి మంచి రాజకీయవేత్తలు అయ్యారు. మేమందరూ కూడా అందులో కూడా కొంతకాలం చదువుకున్నాము. మేమందరూ కూడా వేద విద్యార్థులు అయ్యారు. చాలా మంది ఉద్యోగాలు కూడా కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాని పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, కుల మతాలకి అతీతంగా ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే అంత గొప్ప మేము ఏ రాజకీయ నాయకుడి పేరు పెట్టమని మేము అడగట్లేదు. ఈ రాష్ట్రంలో అత్యధికంగా తన సొంత ఒక్క ఎకరం కూడా తన సొంతానికి ఉంచుకోకుండా కేవలం బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు తన యావదాస్తిని పేదలకు దానం చేసిన గొప్ప వ్యక్తికి పేరు పెట్టి మన యొక్క గన్నెవాళ్ళు చాటుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తి పేరు పెడితే రాబోయే తరాలకి ఒక స్ఫూర్తిదాతగా ఉంటారు. మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము తప్పకుండా ఈ విషయం మీద పాజిటివ్గా ఆలోచించాలి. ముఖ్యంగా గత ఎలక్షన్ టైంలో కేవలం ఆయన్ని ఒక మతానికో ఒక కులానికో మీరందరూ దాన్ని పర్యవేక్షణలోకి తీసుకోకుండా మా మైనార్టీ విద్యార్థులు జయరామారావుపేట అన్న ఒక ఏరియాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ ప్రతి మైనార్టీ పేద విద్యార్థుడు కూడా నేను ఆయన అందరం కూడా అక్కడ చదువుకున్న వాళ్ళమేనండి. పాలిటెక్నిక్లో కానివ్వండి, చార్టీస్లో కానివ్వండి. ఇది ఈ రోజు సమస్య కాదండి. ఆయనది 5th జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ 5th జనరేషన్ కార్తీక్ గారు జనరేషన్ 5 తరాల నుంచి ఆ పేరుని మనం మర్చిపోతూ వస్తున్నాం. లాస్ట్ టైం మనం కరోనా టైంలో కూడా సార్ కొండబాబు గారు కూడా వినతి పత్రం ఇచ్చారు. అంబేద్కర్ జిల్లా టైంలో ఇవన్నీ కడప జిల్లాకి ఉన్నప్పుడు ఆయన ఈసారికి కూడా 3వసారి ఇది వినతి పత్రం ఇవ్వడం. కాబట్టి ఈ మీడియా మిత్రుల తరపు నుంచి అందరి తరపు నుంచి మన సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ మేము వినతి చేసుకునేది ఒకటి, ఆయన చిన్న వ్యక్తి కాదండి. ఇది 5th జనరేషన్ అంటే డచ్ ప్రభుత్వం డచ్ పరిపాలించినప్పటి నుంచి కెనడా అని పేరు మారినప్పటి నుంచి, దాని తర్వాత కాకినాడ కన్నా ముందు కాకి కన్నడ అన్న ఉన్న పేరు నుంచి పెద్దాపురం నియోజకవర్గం సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, పెద్దాపురం బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పిఠాపురంలో సొంత నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో కూడా నువ్వు వెళ్తా ఉండి పార్టీని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా తర్వాత కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని బాధ్యతలు అప్పచెప్పారు. సో అధ్యక్షుడు చెప్పిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గంలో ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ కాకపోయినా జిల్లా వారీగా అటెండ్ అవుతున్నాం. సో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు.
చాలా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు, భోజనాలు అంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాలలాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పుట్టినరోజు సందర్భం మనం ప్రతి ఏటా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సేవా కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. కష్టపడి పనిచేసే నాయకులకు పార్టీ పెద్దపీట వేస్తుందనడానికి సిరంగ శ్రీనివాస నిదర్శనమని, ఆయనను పార్టీ రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్గా నియమించిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్ర ఖాదీ బండార్ డైరెక్టర్గా ఎన్నికైన సిరంగ శ్రీనివాస్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి జన సైనికుడికి గుర్తింపు వచ్చేలా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంచి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. అనంతరం శ్రీరంగ శ్రీనివాస్ని సన్మానం చేసి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందించారు. సిరంగ శ్రీనివాస్ మాట్లాడుతూ మన కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎల్లప్పుడూ జన సైనికులను, కార్యకర్తలు వెన్నంటూ ఉంటూ మంచి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారని అన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యే దొరకడం మాకు ఎంతో అదృష్టమని అన్నారు. అలాగే రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ సిరంగ శ్రీనివాస్కు సాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రతి గారి మీద జెండా ఉండాలి కడతారు, ప్రతి గారి మీద చక్రం ఉండాలి అంటారు. పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రతి చోట చూపించి మనిషికి గారి పదవి వరించడం. అలాగే మిగిలిన కాన్స్టిట్యూన్సీలతో పోలిస్తే నేను గర్వంగా చెప్పగలను, అనేక వందల సంఖ్యలో కాకినాడ రూరల్లో ఉన్నారు జన సైనికులు, నాయకులు అనేక వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను న్యాయం చేయాలా, తప్పకుండా సార్ నేను ఏదైతే ఏ రీతిలో అయితే చెప్తారో ఆయనకి కోట్ల మీద ఉంటారు, ఆయనకి మనకు కొన్ని వందల మీద ఉన్నారు. ఆ 100 మందికి తప్పకుండా ఈ పీరియడ్ అయ్యే లోపు ప్రతి ఒక్కరికి ఈ పీరియడ్ జనసేన పార్టీలో కాకినాడలో నేను ఎమ్మెల్యేగా ఉంటాను, రోడ్లో ఉంటాను, కొంచెంగా ఉన్నాం మాట ఎలా ఉన్నా ఇక్కడ ఎప్పటికీ జనసేన పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. అదైతే ఆ దిశలో మనం ప్రతి ఒక్కరూ రోజు పార్టీ వచ్చినా ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. పార్టీ వస్తే రిలాక్స్ అయిపోతారు, కానీ మన కాకినాడ రోడ్లో రిలాక్స్ అవ్వడం అనేది ఎక్కడ లేదు. నిరంతరం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. ఇవాళ రైతులకైతేనేంటి, మహిళలకైతేనేంటి, ప్రతి కార్యక్రమంలో కూడా ముందంజలో ఉన్నాం. మనం బంగారు కుటుంబాలు అన్నారు, P4 అన్నారు, అందులో మొట్టమొదటి స్థానం మనం నిలబెట్టారు. రైతులకి తోటి అన్నదాత సుఖీభీమ అన్నారు. 350 ట్రాక్టర్లతో ఎక్కడెక్కడి నుంచి రైతులు వచ్చేసే ఈ కార్యకర్తలు పెద్ద ఎత్తున 350 ట్రాక్టర్లతో రాష్ట్రంలో జరిగే విధంగా చేశారు. అలాగే అనేక కార్యక్రమాలు చేసుకుని స్థాయి ఉన్న నాయకులు, అనేక మంది నాయకులు వారి దగ్గర ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేదాకా ఒకరోజు అటు ఇటులో తప్పకుండా నేను కృషి చేస్తాను. ఆయన ప్రస్తుతం సిరంగ గారి వాటిలో నాకు సార్ పాటించిన ప్రకారం ఇంకా 3-4 పడే అవకాశం ఉన్నాయి. అలానే ఇప్పటికి 3 స్టేట్ లెవెల్ డైరెక్టర్గా మన అందించి తీసుకున్నారు. మన రాజాని వాడు చాలా కష్టపడివాడు, 19 లక్షల రాజా ఆయన తీసుకున్నారు. అంటే రాజా ఒకడే కానీ ఇంకా ఉన్నారు అక్కడ, కానీ ప్రాంతాలు, కులాలు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అన్ని ఒకటి కుమారస్వామికి మొన్న ఫస్ట్ స్థాయి దాంట్లో తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ మన స్థాయిలో వచ్చేవలసిన పదవులు చాలా ఉన్నాయి. గుళ్ళు, గోపురాలన్నీ, మార్కెట్ కమిటీలు ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి 2 పార్టీల అభిప్రాయాలు తీసుకుని చేసుకోవాలి కాబట్టి కొంచెం డిలే జరుగుతూ ఉంది తప్ప. గుళ్ళు చైర్మన్లు నోటిఫికేషన్స్ వచ్చున్నాయి. ఆ గుళ్ళు చైర్మన్లు కూడా త్వరలో తెలుగుదేశంలో చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నాయి, వాళ్ళకి అవి క్లీన్ అయిపోతే కూర్చొని ఒకసారి మనం తెలుగుదేశం మనం భారతీయ జనతా పార్టీ కూర్చొని మిగిలిన కూడా భర్తీ చేసుకుంటాం. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఈ రోజున మా రాజకీయ గురువు గారు శ్రీ పంతం నానాజీ గారు నన్ను గుర్తించి ఈ రోజున స్టేట్ ఖాదీ విలేజ్ డెవలప్మెంట్ అథారిటీలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు ముందుగా పంతం నానాజీ గారికి, మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు ముందు ఇంకా మరింత ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని, ప్రతి కార్యకర్తని కలుపుకొని, ప్రతి గ్రామాన్ని కార్యకర్తలతో కలుపుకొని ముందుకు వెళ్తానని సభాముఖంగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు బర్త్డే కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న జై గణేష్ దేవాలయంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కొణిదెల పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పిఠాపురం వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో పిఠాపురం మెగా అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ముందుగా బర్త్డే కేకును ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం రక్తదాన శిబిరంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలబాబు, పెన్నం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన అభిమానులను అభినందించారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, నిరుపేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలబాబు, పెన్నం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడడానికి కారణం. కాకపోతే ఇటువంటి ఆడంబరానికి ఆయన దూరంగా ఉంటారు. కాకపోతే నిజంగా కూడా జనసేన పార్టీని రాజకీయ నాయకత్వం ఎవరు నమ్మినవాడు జన సైనికుడు. ముందు ఈ 15 సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేసింది జన సైనికుడు. వారిని గుర్తించే పార్టీలో పని ఉంది. ఆ కార్యక్రమం నియోజకవర్గంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. తప్పకుండాను ఈ నియోజకవర్గంలో ముందు నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. దానికి వీరందరినీ కూడా సభ్యులుగా వేసి గుర్తించే బాధ్యతలు అప్పచెప్పారు. అదే రకంగా నిజంగా ఒక నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమం ఎంత అద్భుతంగా ఎంత ఆనందంగా చేసుకోవడం నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరుగుతుంది. ఎందుకంటే అదొక అభిమానమే కాదు, ఇది బియాండ్ అభిమానం. నిజంగా ప్రతి జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయి ఉంటారు. అంటే మధ్యలో మిడిల్ లేయర్ మీ నాయకత్వం ఉన్న ఎప్పుడు ఇంటరాక్షన్ కనెక్షన్ మాత్రం వారిద్దరి మధ్యలో ఉంటుంది. అనుబంధం కంటిన్యూ అవుతుంది. అది అట్లానే ఉంటుంది. దానికి గుర్తింపుగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కానీ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు మట్టికి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని కొన్ని సేవా కార్యక్రమాల్లో మేము అందరం పాల్గొనడం జరుగుతుంది. రేపటి నుంచి నాకు సార్ ఏదైతే ఇచ్చారో ఆదేశాలు అవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం, మరి జన సైనికులను గుర్తించడం, కొత్తగా వచ్చిన నాయకులను గుర్తించడం, అలాగే వివిధ పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చిన నాయకుల్ని, కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళిపోయే దిశగా జనసేన పార్టీ అంటే ఒక రోల్ మోడల్గా నిలబడాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం. ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ప్రోగ్రాం ఏంటంటే సేవ అంటే ఆయనకి ఇష్టం. పేద ప్రజలకు సేవ చేయడం అంటే ఇష్టం. అందుకనే వివిధ గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం కానీ, రక్తదాన శిబిరాలు ఇవ్వడం కానీ, పేదలకి దుప్పట్లు, చీరలు పంచిపెట్టడం కానీ, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి రొట్టె పండ్లు ఇవ్వడం కానీ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దేవరపల్లి రామారావు గారు, అలాగే బుజ్జి గారు, ఇక్కడ బ్లడ్ క్యాంప్ మాల్పల్లి అనిల్, నందిబాబు వాళ్ళందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఎవరు ఎప్పుడు ఎక్కడున్నా సరే మెగా అభిమానులుగా ఎప్పటి నుంచో గత 11 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. సో ఇందులో పాల్గొనడం అనేది మా అందరికన్నా ముందు నుంచి నిజమైన జన సైనికులు వాళ్ళు అసలు ఎంత ఒక క్రమశిక్షణతో కానివ్వండి, ఒక డెడికేషన్తో కానివ్వండి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారో, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేయటం వల్లనే సార్ కూడా మొత్తం అందరినీ కూడా ఈ వేడుకలు అంటే క్రాకర్స్ లేకపోతే డిన్నర్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయమన్నారు. దాని మేరకు ఈరోజు ఎంపీగా నేను, జిల్లా అధ్యక్షుడిగా మన బాబు గారు, మరెడ్డి గారు, దొరబాబు గారు వీళ్ళందరం కలిసి నలుగురం కలిసి పిఠాపురం నియోజకవర్గంలో సార్ కాన్స్టిట్యుయెన్సీలో అందరం జన సైనికుల కింద మారి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తున్నాం. అలాగే అభివృద్ధితో పాటు మా సార్ చేసే అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నలుగురం కలిసి. రేషన్ అక్రమాలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని జనసేన నాయకుడు పుల్లా శ్రీరాములు పేర్కొన్నారు. సర్పవరం గ్రామం జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు నాయకత్వంలో సర్పవరం గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న రేషన్ డిపోలో కూటమి నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కూటమి నాయకులతో స్మార్ట్ రేషన్ కార్డులు వీఆర్ఓ పుల్లా శ్రీనివాస్తో కలిసి అన్ని రేషన్ డిపోల్లో ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, గ్రామ పెద్దలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం అండి. కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ స్మార్ట్ కార్డు అన్నది రిలీజ్ చేసి చాలా వెసులుబాటు కల్పించారు రాష్ట్ర ప్రజలకు, కార్డు హోల్డర్స్కి. ఇది చాలా ఉపయోగకరం. ఎక్కడికైనా సరే వెళ్ళి ఈ కార్డు ద్వారా రైస్ తీసుకోవచ్చు. గతంలో మాదిరిగా ఏదో ఒక సెంటర్లో నిలబెట్టి రైస్ ఇవ్వటం అటువంటిది కాకుండా 15 రోజులు ఉదయం కానీ సాయంకాలం కానీ ఎప్పుడైనా సరే 15 రోజుల్లో ఖాళీ ఉన్న సమయంలో మనం వెళ్ళి
రేషన్ తీసుకునే అవకాశం వెసులుబాటు కల్పించడం ద్వారా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందండి. ఈ సందర్భంగా మేము కూటమి నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు 50 మంది నాయకులకు, ఈ గ్రామ పెద్దలైన పొల్లా శ్రీరాములు గారికి, ఈ గ్రామ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లా వీరబాబు గారికి మరియు 50 మంది సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. అవినీతికి తావు లేకుండా ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఎవరికైతే రేషన్ అందాలో వారికే అందడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం లేకుండా ఈ కార్డుని రూపొందించడం జరిగింది. ఈ కార్డు ద్వారాగా రాష్ట్రంలో నలుమూలలో ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ రేషన్ షాపులో అయినా సరే రేషన్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4,50,00,000 కార్డులని గౌరవనీయులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 రేషన్ షాపుల్లో కూడా POSని ఆధునీకరించడం జరిగింది. దాని ద్వారాగా వినియోగదారులకి మరింత సౌకర్యవంతమైన రేషన్ ఇవ్వడానికి, సంక్షేమ పథకాలని అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుంటుందని మరొకసారి ఈ పని ద్వారాగా ఈరోజు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. గౌరవనీయులైనటువంటి మన పొల్లా శ్రీరాములు గారి నాయకత్వంలో ఈరోజు సర్పవరం గ్రామంలో మనం ఈ రేషన్ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్ని రేషన్ షాపుల నుంచి కూడా ఈ పథకం అందరికీ అమలవుతుంది. దీన్ని ప్రజలందరూ వినియోగించుకుని ఈ రేషన్ కార్డుని ఎవరికి మిస్యూజ్ చేయకుండా, ఎవరికి ఇవ్వకుండా కూడా వారి జిరాక్స్ మాత్రమే వాళ్ళ కార్డుని ఎవరిని మిస్యూజ్ చేయకుండా, ఒకరి కార్డు ఒకరు ఉపయోగించుకోకుండా ఉండాలి. అది పోతే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం తరం అవుతుంది. ఎవరు చెప్పినా ఇవ్వరు, మరి ఏ రికమెండేషన్ పనిచేయదు. కాబట్టి ఎవరికైతే అలాట్ చేయబడిన రేషన్ కార్డు ఉందో వాళ్ళందరూ వాళ్ళే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల ఆశ్రమ శ్రావణి వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు జనసేన నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన తనయుడు పంతం సందీప్లు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని కాకినాడ రూరల్ మొత్తం కూడా ఘనంగా, అంగరంగ వైభవంగా అనేక వేడుకలు చేసుకుంటూ ఉంటున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి 2 పెద్ద వృద్ధాశ్రమాల్లో కూడా భోజనాల కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ కేక్ కట్ చేసుకుంటా ఈ పెద్దలు ఒక ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి మరువలేందని, ఎన్నో పల్లెటూర్లకి 1 సంవత్సరంన్నరలోనే ఎన్నో రోడ్లు ఇచ్చిన ఘనత పూర్తిగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిదని అందరి ముందు మనవి చేసుకుంటూ, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండి మున్ముందు రాష్ట్రంలోని, దేశంలోని మరింత ఉన్నత శిఖరాలకు పవన్ కళ్యాణ్ గారు చేరుకుని మరింత మందికి, అలాగే దేశ అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి తరపున, అలాగే కాకినాడ రూరల్ కమిటీ తరపున, కాకినాడ జనసేన టీడీపీ ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్న కమిటీల తరపున కూడా తెలియజేసుకుంటాం. ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపైన, తీర ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను, ఫిషరీస్ శాఖ కమిషనర్ నాయక్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ మత్స్యకారులతో కలిసి వినతిపత్రం సమర్పించి సమస్యను వివరించారు. మత్స్యకారుల సమస్యలపై మంత్రి కొల్లు రవీంద్ర, కమిషనర్ నాయక్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాకు తెలియజేశారు. మరి ఇది వరకు ఉన్నప్పుడు హార్బర్ వచ్చింది. హార్బర్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తీసుకొచ్చారు 320 కోట్లు. ఆ డిజైన్ పక్క పెట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎవరో పట్టించుకోవడం వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మేము ప్రతిపక్షంలో చాలా పోరాడాం. ఈ డిజైన్ కరెక్ట్ కాదు, డిజైన్ మార్చాలని చెప్పి. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు, మిగిలిన మత్స్యకారులు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు ఒక టీంని పంపించారు కమిషనర్ గారు మొన్న. దాని మీద కూడా మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి మనం కంప్లైంట్ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మంత్రి జనార్దన్ రెడ్డి గారిని పంపించారు. మారిటైమ్ బోర్డు నుంచి చైర్మన్ కూడా వచ్చారు, అలాగే CEO కూడా వచ్చారు. వాళ్ళు కాలిక్యులేషన్ చేసి దీన్ని కొద్దిగా దాని ప్రకారం డిజైనింగ్ చేయడానికి 40 కోట్లు అవసరం అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా
ఎందుకు తెలియజేస్తున్నామంటే సముద్రపు కోత. ఈ సముద్రపు కోత మీద ఆల్రెడీ ప్రతిపక్షంలో మాట్లాడారు. ఇదే కమిషనర్ గారు కూడా ఉన్నారు. 2018లో ఒకసారి కమిటీ మీటింగ్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత మరి లోకేష్ గారు విజిట్ చేశారు, చంద్రబాబు నాయుడు విజిట్ చేశారు. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. కళ్యాణ్ గారు నేను కూడా మరి మత్స్యకారులకు మాట ఇచ్చాం. ఏదైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క సముద్రపు కోతని షార్ట్అవుట్ చేయడానికి వస్తుంది. అది కాన్పాపరేట్ను కూడా యాడ్ చేయాలని చెప్పి తెలియజేశాం. అది ముఖ్యమంత్రి గారు మన ఇచ్చిన రిక్వెస్ట్లో. ఈ విధంగా సమస్యలన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఐస్ బాక్స్కి సంబంధించి అప్పుడు 18-19లో కట్టిన డబ్బులు ఉన్నాయి కదా, దాని ప్రకారం ఉన్న 600 ఐస్ బాక్సులు కూడా ఇమ్మనమని మరి మనం చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. దీంతో పాటుగా బోట్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పాత ఇంజన్లు కొనుక్కోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కొత్త ఇంజిన్ కొనాలంటే ఆర్థిక పరిస్థితి మత్స్యకారులు లేవు కాబట్టి కావాలంటే గ్రామాల్లో పంచనామా చేసుకుని ఇది కొన్నది అవునా కరెక్టా కాదని చెప్పి ఆ పంచనామా సర్టిఫికేట్తో టోటల్ బోట్స్ ఇది వరకు తెలుగుదేశం ఉన్నప్పుడు 19లో నేను వ్యక్తిగతంగా అప్పుడు కలెక్టర్ అరుణ్ కుమార్ నేను కూడా దీన్ని కార్తికేయ మిశ్రా గారు మేము కూడా దీన్ని సిస్టమ్ చేయాలని చెప్పి బోట్స్ రిజిస్ట్రేషన్ పెట్టాం. అదేవిధంగా మరొకసారి రిజిస్ట్రేషన్ పెట్టి పాత ఇంజిన్లో ఉన్న బోట్లు కూడా కన్సిడర్ చేయాలని చెప్పి దీనికి అధికారులు ప్రోత్సహించాలి. కింది స్థాయి అధికారులు కూడా హెరాస్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి, అవి తగ్గించి మళ్ళీ వీళ్ళు ఒక రోజు పని చేయాలంటే ఒక రోజు వేడకపోతే ముక్తి గడదు కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయమని కోరడం జరిగింది. ఏదేమైనా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం యాక్షన్స్ ఒకటి అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్న అన్ని పార్టీలు కూడా మత్స్యకారులకు అండగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5-C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4-L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఆ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వంగ గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను ఆమె కొనియాడారు. పేదబడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనారోగ్య సమయంలో ఎంత ఇబ్బంది పడతారో తెలిసిన వ్యక్తిగా, 1 రూపాయికే వైద్యం చేసే వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి మనసుల్లో నిలిచిపోయారు. అంతేకాకుండా రైతు బాంధవుడు ఎవరు అంటే, రైతులకి వెన్నంటి ఉన్న వ్యక్తి ఎవరు అంటే, రైతులు కష్టాల్లో ఉంటే తలుచుకునే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా ఆయనకున్న ఆలోచనలు, ఆయన చూసిన పరిస్థితులు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా అమలు చేయటానికి కృషి చేయటం జరిగింది, అమలు చేయటం జరిగింది. పేదవాడు విద్య కోసం ఎంత ఇబ్బంది పడతాడో, అట్టడుగు వర్గాలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు జాతీయ, అంతర్జాతీయ ఉన్నత విద్యల్లో స్థిరపడిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు. అదేవిధంగా రూపాయలు పెట్టి కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితిలో, వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో, కనీసం కార్పొరేట్ హాస్పిటల్ వైపు వెళ్ళలేని పరిస్థితుల నుండి లక్షలాది రూపాయల వైద్యం కూడా ప్రభుత్వం తరఫున చేయించుకునే అవకాశం పేదవాడికి ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా. ప్రపంచ దేశాలు తిరిగిన నాయకులు ఉన్నారు, కొత్త కొత్త విధానాలు మేము ప్రవేశపెట్టామని చెప్పే నాయకులు ఉన్నారు.
కానీ పేదవాడి కోసం 108 తెచ్చింది మాత్రం ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అది అడవుల్లో కావచ్చు, కొండ ప్రాంతాల్లో కావచ్చు, గర్భిణీ స్త్రీలు నెలలు నిండి అనారోగ్యంలో ఉంటే భుజాల మీద మోసుకొచ్చే పరిస్థితుల నుంచి ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్యమంటూ ఎక్కడికన్నా వెళ్ళి పేషెంట్ని తీసుకొచ్చి వైద్యం చేయించిన పరిస్థితులు కల్పించింది, ప్రజలకి అవకాశాన్ని ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు రైతులు ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది అంటే కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. పోలవరం గురించి ఎంతో మంది గొప్పలు చెప్పొచ్చు, ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ పోలవరాన్ని బ్రతికించింది మాత్రం మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు భరోసా కానీ, రైతులకి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చి మరి రైతులకి బాంధవుడిగా రోజు నిలవడం జరిగింది. వారి ఆశయాలనే ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలకి వారసుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి పరిపాలన ఇచ్చే విధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విలేజ్ క్లినిక్లు కావచ్చు, మరింత ముందుకు నడిచి ప్రజలకి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది, చేసి చూపించడం జరిగింది. పెద్దాపురం నియోజకవర్గంలో వాడవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గంలో పలుచోట్ల వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా దవులూరు దొరబాబు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కెంటి సాయిప్రసాద్, పార్టీ పట్టణాధ్యక్షుడు పాగా సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు పాల్గొని సామలకోట రాగంపేట రోడ్డున జగరన్న కాలనీ వద్ద, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద, రాజగృహ కల్ప సముదాయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గోకెన సునేత్రాదేవి, ఓబా జాన్ మోజస్, ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, ఆవా లక్ష్మీనారాయణ, మన్యం చంద్రారావు, గుండం రాజబ్బాయి, తలార్ దొరబాబు, సేపేని రూపా సురేష్, పాలికి కుసుమ, చంటిబాబు, కరణం బాను, ఇరుసుమళ్ల సాయి, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాల శ్రేణు, నేతలు శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. గుండెల్లో నిలవైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా మిగిలిన కూడా ఈరోజు వాడల ఈరోజు కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, అందరూ కూడా ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మరణించి 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల వలన ఆ రోజు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి విద్యార్థుల్ని ఈరోజు చదివించినటువంటి వ్యక్తి. అలాగే రైతు రుణమాఫీ అవ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఆ రోజు ఉచిత విద్యుత్తుపై పెట్టి ఎంతో మంది జీవితాలని ఆ రోజు నిలబెట్టడం జరిగింది. అలాగే జలయజ్ఞం అవ్వచ్చు, ఎన్నో పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబంలో కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు 16 సంవత్సరాలైనా సరే ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఊర్లో కూడా ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎన్నో తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతు పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా రైతులకి ఆ రోజు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు జరుగుతున్నటువంటి ఈరోజు యూరియా కూడా ఈరోజు అందలేని పరిస్థితి. దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పెద్దాపురం డివిజన్లో ఈరోజు పత్తిపాడు, అలాగే తుని, జగ్గంపేట, పెద్దాపురం సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా
ఆ రోజు యూరియా తరఫున ఈరోజు ప్రజలందరూ కూడా రైతులందరికీ యూరియా దొరకలేదు కాబట్టి ఆ రోజు ధర్నా చేసి ఆర్డీఓ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. శ్రీ సత్య ప్రమోద తీర్థ ప్రతిష్ఠిత శ్రీ రమ సహిత సత్యవేద మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలకు రాజమండ్రి శ్రీ పద్మావతి ఘాట్లో ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్చే పంచకవ్య అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు డాక్టర్ పరశురాం మాట్లాడుతూ మా కులదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను మందిర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న కోరిక నేటికి నెరవేరిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన భక్తుల అభీష్టం మేరకు శ్రీనివాస్ కళ్యాణం ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించామని వివరించారు. బెంగళూరు నివాసి ప్రముఖ ఆధ్యాత్మిక చింతనాపరులు ధర్మవరపు దేవరాజారావు కుటుంబ సభ్యుల మరియు భక్తుల సహకారంతో అపరూపమైన శ్రీ భూ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలకు వేదశాస్త్ర మంత్రాలతో గోక్షిరత్తో పాటు పంచకవ్యముతో మధ్వ పురోహితులు యాతగిరి వెంకటకృష్ణ మధ్వేష్ చేతుల మీదుగా అభిషేకాది కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలకు గోదావరిలో అభిషేకం ఆచరించడం వంటి విశేష కార్యక్రమాలు నిర్వహించడం పట్ల విజయసింహాచార్ అభినందించారు. అనంతరం గురువుల మూల బృందావనానికి శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను ఉంచి ప్రత్యేక హారతలు నిర్వహించి గురువుల అనుగ్రహాన్ని మంత్రాక్షితల పూర్వకంగా డాక్టర్ పరశురాం అద్వేష్ స్వీకరించారు. శ్రీ సత్యదేవ మందిర ప్రాంగణంలో ఇప్పటికే లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి, దాసాంజనేయ స్వామితో పాటు ఉమా సాంబశివ లింగం ఉందని మద్వేష్ చెప్పారు. గురువుల అనుగ్రహంతో శ్రీ భూ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాలు రావడం పూర్వజన్మ సుకృతంగా ఇందుకు సహకరించిన అందరికీ మద్వేష్ ధన్యవాదాలు తెలుపుకున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వం రేషన్ కు సంబంధించి స్మార్ట్ కార్డులను జారీ చేస్తుందని కూటమి నాయకులు మాదారపు తాతాజీ, కర్రి వెంకటరాజు, కాకినాడ రూరల్ వీఆర్ఓ నున్నా సత్యనారాయణ తెలిపారు. తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ, మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, కూటమి నాయకులు రేషన్ డిపోలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులు కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కూటమి నాయకులతో స్మార్ట్ రేషన్ కార్డులు వీఆర్ఓ నున్నా సత్యనారాయణ కలిసి అన్ని రేషన్ డిపోల్లో ప్రజలకు పంపిణీ చేశారు. ఏటీఎంలు ఎలాగైతే ఉంటాయో అలాగే పనిచేస్తాయి. దీంట్లో ముఖ్యంగా క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఈ క్యూఆర్ కోడ్తో మీ డీటెయిల్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. అయితే దీన్ని ఈ రేషన్ కార్డు కన్నా ఇది చాలా భద్రంగా రాసుకోవాలి. ఏంటంటే ఇది పడిపోయింది అనుకోండి, డూప్లికేట్ కోట్లు గతంలో ఇచ్చేవాళ్ళు. సేమ్ కార్డు ఎలా ఉన్నది అలా కార్డు వచ్చింది. ఇదైతే మాత్రం కార్డు రాదని మళ్ళీ ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినప్పుడు జిరాక్స్ మాత్రం పట్టుకెళ్ళినాము. ఒరిజినల్ ఎక్కడికి పట్టుకెళ్ళాలి. ఎవరైనా తీసుకురమ్మన్నా చూడండి, కొన్ని ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళలోనే ఫైనాన్స్ ఇచ్చిన కార్డు ఇమ్మంటారు. ఇప్పుడు పాత కార్డు ఇచ్చినట్టుగా ఇవ్వకూడదు. గతంలో కార్డు చాలా తనఖా పెట్టేవారు. అలా తనఖాలు కాబట్టి ఇట్లా వస్తే ఎప్పుడు ఏది ఉపయోగించుకోవాలి. ఎక్కడికన్నా తగినంత అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒరిజినల్ పట్టుకోవాలి. లేకపోతే ఇది ఎవరు ఒరిజినల్ చుట్టాలు కూడా ఇవ్వకూడదు. క్యూఆర్ కోడ్ ఎవరైనా ఉపయోగించారంటే మీరు లేకుండానే మీ నుంచి రేషన్ తీసుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అందు కాబట్టి ఎవరు కూడా ఈ కార్డులు ఎవరు ఇంట్లోనే భద్రపరచుకోండి. ముందుగా మన ఏదైనా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దినాల శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియవచ్చున్నాను. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ విధానం, కొత్త పింఛనీలు, కొత్తగా కార్డులు అవి పాత కార్డులు తీసుకుని కొత్త కార్డులు ఓపెన్ చేయమని నాయకులు శ్రీ గౌరీ పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ప్రతి డిపోకి వెళ్ళి కార్డులు ట్రీట్మెంట్ చేయమని చెప్పారు. ప్రతి వాళ్ళకి ఇమ్మని చెప్పారు. మనందరూ కూడా మన నాయకత్వాన్ని బలపరిచి వారు చేయించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ స్మార్ట్ కార్డు విధానం చూస్తే ఈ రోజు ఇచ్చి స్మార్ట్ గతంలో రేషన్ వైసీపీ ప్రభుత్వంలో ఒక వ్యాన్ తిరిగేది. అది వీధి ఇచ్చేవారు వ్యాన్ రోజులో ఒకరోజు వచ్చేది. అక్కడ ఆరుని కొట్టేవారు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే తీసుకునేవారు, డబ్బులు అయితే మానేసేవారు. నెలలో ఒకరోజు మాత్రం వచ్చేది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు వాళ్ళ నెలలో మొత్తం ఏ రోజు వచ్చినా సరే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలందరూ కూడా డీలర్ షాపులో సరుకులు తీసుకుని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు స్మార్ట్ కార్డు ఇవ్వడం వల్ల ఈ స్మార్ట్ కార్డు ఏ ఊర్లో ఏ డీలర్ షాప్ దగ్గర తీసుకెళ్ళినా సరే అక్కడ ఈ స్మార్ట్ కార్డు స్కాన్ చేసి వీళ్ళ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. అంతేది ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఐడి కార్డు కింద కూడా ఉపయోగపడుతుంది. దాని వెనకాల పూర్తి వాళ్ళ డేటా అంతా కూడా పేర్లు, వయసు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంత డేటా కూడా దాని వెనకాల ఉంది. అందుకని ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సమానంగా కూడా ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ రాబో రోజుల్లో ఫేక్ కార్డు నిర్మూలన కూడా జరుగుతుంది. రాబో రోజుల్లో ఇంకా
ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రాజకీయ పార్టీని తన స్వహస్తాలతో నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. తిమ్మాపురం గ్రామం కూటమి పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చాలా శ్రీకారం చుట్టడం అన్నది చాలా మంచి విషయం. ఎందుకంటే గతంలో ఈ యొక్క రేషన్ కార్డులు ఏ విధంగా దొంగదారి పట్టేవని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీటింగ్ వచ్చినప్పుడు చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ ఉన్న రేషన్ బియ్యం అడ్డదారుల్లో కోర్టుల వెంట ఎలా వెళ్ళిపోయేది, రేషన్ దొంగదారుల్లో ఎలా తీసుకునేవారు అన్న వాటికి చిక్ పట్టాలని మన మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూటమి నాయకులందరూ ఆలోచించి ఈ స్మార్ట్ కార్డును మంజూరు చేయడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే దీనివల్ల దొంగ కార్డులు ఏమున్నాయో అవన్నీ కూడా అక్కడితో క్లోజ్ అయిపోతాయి. అర్హుడైన వాడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ చాలా త్వరగా అందుతుంది. ప్లస్ ఎక్కడున్నా సరే రేషన్ తీసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ స్మార్ట్ కార్డులు కూటమి నాయకులతో జనాలకు పంచిపెట్టడం అన్నది చాలా మంచి విషయంగా మాట్లాడుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరిన్న కార్యక్రమాలు చేసుకుని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తనదైన శైలిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింతగా ఆయన సేవలు అందాలని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆకాంక్షించారు. జనసేన పార్టీ అధినేత పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ కల్పన సెంటర్లో ఉన్న మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో చిన్నారుల మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు ప్రసంగి ఆదినారాయణ, డాక్టర్ చిట్ల కిరణ్, నందమూరి వినోద్, కొండమూరి గంగాధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొనగా ముందుగా పాఠశాలలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం విద్యార్థుల అవసరం నిమిత్తం భోజనం చేయడానికి అవసరమైన భోజనం ప్లేట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలలోని చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నాయకులంతా కలిసి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తనదైన శైలిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ప్రజలకు మరింతగా ఆయన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో వినూత్న మార్పులు తీసుకురావడం జరిగిందని, ఆయన స్ఫూర్తితో తామంతా కష్టపడి పార్టీ కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకురాలు మరియు జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకురాలు బోడపాటి మరియా, తోరంగి జనసేన పార్టీ నాయకులు కనకాల లోకకుమార్, రాగిణి సురేష్, సాయం సాయికుమార్, వరద దొరబాబు, బద్ది దుర్గా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏం పెట్టినా కానీ, అంటే కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా కానీ, డొక్కా సీతమ్మ గారి అన్న భోజనశాల కానివ్వండి, అదేవిధంగా ప్రతి హాల్కి ఒక అల్లూరి సీతారామన్ గారి హాల్ కానీ ఈ విధంగా వాళ్ళని పెట్టడం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి ఈ స్కూల్లో ఈ రోజున దీన్ని చూస్ చేసి బాబ్జీ గారు, దుగ్గన బాబ్జీ గారు ఈ పర్టికులర్గా జనసేన పార్టీ పుట్టినరోజు, జనసేన అధ్యక్షుల యొక్క పుట్టినరోజుని ఈ పర్టికులర్ స్కూల్లో జరపాలని చెప్పని కోరుకోవడం, అదేవిధంగా ఈ స్కూల్లో దగ్గరగా 40 మంది డబ్ అండ్ డ్యామ్ స్టూడెంట్స్, ఇంకొక 20-30 మెంబర్స్ సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉన్నారు. ఇందులో హాస్టల్లో దగ్గర 40-50 మంది పిల్లలు, అదేవిధంగా మిగతా సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. చాలా చక్కగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఈ టీచర్స్ అందరికీ కూడా పేరున నమస్కారం చేయాలండి. వాళ్ళందరినీ చాలా సొంత పిల్లల్లాగా సాగుతున్నారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కళ్యాణ్ గారు వారు తీసుకున్నటువంటి వారికి వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయల జీతాన్ని కూడాను ఎవరైతే సింగిల్ పేరెంట్స్ లేదంటే వికలాంగులు ఉన్నారో వాళ్ళకే ప్రతి నెలా కూడాను వాళ్ళకి 5,000 చొప్పున ఇచ్చేటట్లుగా పిఠాపురంలో కార్యక్రమాన్ని చేసి అందరికీ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. చాలామంది ప్రజలకి, చాలామంది లీడర్స్ కూడా ఆదర్శప్రాయుడయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు ఝాన్సీ లక్ష్మీబాయిని ఉద్దేశించి పార్టీని పెట్టారు. దాంట్లో నాకు మనోధైర్యం అన్నది వచ్చింది. దీనికి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీకు ఈ పదవులు వచ్చాయంటే ఈ జన సైనికులకి కారణం, నాకు వాళ్ళే హీరోలు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మాట్లాడటం వల్ల నేను పార్టీ స్థాపన నుంచి కూడా ఉండి
ఈ పార్టీ బలోపేతం కోసం ఏ విధంగా కృషి చేయాలి ఏంటి అన్న దాని మీద మేమంతా కూడా ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా కమిట్మెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని కాకినాడ సిటీలో పార్టీ బలోపేతం చేయడానికి, ఎందుకంటే ఏ ప్రోటోకాల్ ప్రకారంగా నాయకులను పిలుస్తాం, ఖచ్చితంగా నాయకులు వస్తారు. ఎందుకంటే ఈ జన సైనికుల కోసం ఖచ్చితంగా వస్తారు. ఈ పార్టీ నిర్మాణం ఎలా చేయాలి ఏంటి, పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని బలోపేతం చేసి దినదినాభివృద్ధి చెంది ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా వికలాంగులకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆదివాసీలకు ఎలాగ ఉపయోగపడాలి, మారుమూల ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయాలన్న దాని మీద ఆయన పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా కలిసి ప్రయాణం చేసి అందరినీ కలుపుకుని ముందుకెళ్తోటి అందరితో కూడా 3 రోజులు వైజాగ్లో కూర్చుని ఆయన చాలా గుప్తంగా ఆయన ఒక ఇంట్లో మనిషి కింద, ఒక రాజకీయ నాయకుడు కాదని, మీ అందరికి ఇంట్లో మనిషిని చెప్పేసి చాలా స్వచ్ఛంగా చెప్పాడు. ఆయన ఏదైనా కూడా రాజకీయ నాయకులు కాదు, మన రాజకీయాలు కాదు, మన జనసేన పార్టీ అంటేనే ఒక ఉద్యమం పార్టీ లాంటిది. వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఒక ఉద్యమంగా పాటించండి. ఎవరికైనా అన్యాయం జరిగితే దానికి న్యాయంగా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో న్యాయం పోరాడే వరకు వాళ్ళని వదలకండి. జనసేన కార్యకర్తలు 10 మంది ఎక్కడ ఉండాలి పార్టీ ఆఫీస్ అని చెప్పాడు. చాలా గొప్ప విషయం. అలాగే మరి ఆయన నోట్లో తెచ్చిన మాటలన్నీ కూడా ఆనిముత్యాల కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, జనసేన కార్యకర్తలందరూ కూడా సంవత్సరం అయింది ఎలక్షన్ అయ్యి, సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు దరికి చేరలేదు, మాతో మాట్లాడలేదు, మాతో ఇంకా ఏమీ మా బాధలు పంచుకోలేదని చెప్పేసి జనసేన కార్యకర్తలందరూ కూడా అల్లలాడిపోయే టైంలో ఆయన వైజాగ్లో మీటింగ్ పెట్టి అందరికీ ఒకసారి మాటతోటి పండగ వాతావరణం చేసి వాళ్ళ పుట్టినరోజు కూడా గర్వంగా జరుగుతుంది ఏపీలో అందరూ కూడా. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను, నిజంగానే అది జనసేన పార్టీ అంటే కొత్త పార్టీ, ఆ పార్టీని ఇంకా బలం చేసుకోవాలి. అది కార్యకర్తలందరూ కూడా పెద్దన్న పాత్ర వహించాలి, పదవులు ఆశించకూడదు అనే నినాదంతో జనసేన కార్యకర్తలందరూ కూడా వెళ్ళినట్లయితే జనసేన పార్టీ తొందరలోనే ప్రభుత్వం ఫామ్ చేసి సీఎం గారు అయ్యే అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. గౌరవనీయులు శ్రీ కొణిజేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బాబ్జీ గారు మన పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా భోజనం ప్లేట్లు, భోజనం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు పిల్లలందరికీ కూడా పెన్షన్లు ఇస్తారు కాబట్టి వికలాంగులకి అందరికీ కూడాను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం కొంచెం ఆలస్యమైంది. అని కొద్దిమంది తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా సాయంత్రానికి వచ్చేస్తారు. ఇదివరకు పెన్షన్ అంతా కూడా ఇక్కడే ఇచ్చేవారు, కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన వారి స్వస్థలాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల కొంచెం పిల్లలు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ మేము రిక్వెస్ట్ చేసాం గవర్నమెంట్ని పెన్షన్ మా స్కూల్లోనే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 131వ గణపతి సంగీత హరికథ నాటక మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంకు చెందిన శ్రీ సోదరి మండలిచే గాత్ర యుగళం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి శ్రీరామ సమాజం సభ్యులు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ సోదరి మండలు శ్రీయా శ్రీనివాస్ గాత్రం చేయగా, విశాఖకు చెందిన వైలిన్ విద్వాంసులు సరస్వతుల పార్థివ, తిరుపతికి చెందిన మృదంగ విద్వాంసులు తాడూరు వెంకటకృష్ణ వంశీలు వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం శ్రీ సోదరి మండల గాత్ర యుగళం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస్ రాజారావు మాట్లాడుతూ, సెప్టెంబర్ 3వ తేదీన చెన్నైకి చెందిన వైలిన్ విద్వాంసురాలు విష్ణుభట్ల ఎస్వి శివాని వైలిన్ సోలో కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస్ రాజారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, డాక్టర్ డివి రాఘవరావు, కార్యదర్శి ట్రస్టీ మునిగంటి వెంకట్రావు, సహాయ కార్యదర్శులు చావలి సూర్యకుమారి, ఎంవిజి కృష్ణంరాజు, ట్రెజరర్ నల్లమిల్లి మణిబాబు, లీగల్ అడ్వైజర్ అయ్యగారి వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జిఎన్ కేడి వెంకట్రావు, సంగీత విద్వాంసురాలు పెద్దాడి సూర్యకుమారి, కనుబూరు రాజలక్ష్మి, గాయని డి విజయలక్ష్మి, పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ నాటకానికి అధిక సంఖ్యలో ప్రేక్షకులందరూ హాజరయ్యారు. రసికులైనటువంటి వారంతా కూడా హాజరై ఎంతో ఆనందించారు. ఈ నాటకానికి
అందుకు కాకినాడ ప్రజలందరికీ కూడా శ్రీరామ సమాజం పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సంగీత కార్యక్రమం కుమారి శ్రియా శ్రీనివాస్ మరియు శ్రీజ శ్రీనివాసుల యొక్క గాత్ర సంగీత సభ, చాలా గాత్ర యుగళ సంగీత సభ జరుగుతోంది. చాలా భక్తిగా వాళ్ళు గానం చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా రావచ్చు. అదేవిధంగా ఎల్లుండు అంటే 3వ తారీఖు బుధవారం నాడు కుమారి విష్ణుభట్ల ఎన్పి శివాని ఈ అమ్మాయి యొక్క వైలన్ సోలో కచేరీ జరగబోతోంది. ఆ కార్యక్రమానికి తప్పకుండా వచ్చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శివాని ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఎందరెందరో పెద్ద పెద్ద విద్వాంసుల పక్కన సహకారం బాధ్యంగా వాయిస్తూ ఎంతో ఖ్యాతిని గడిస్తున్నటువంటి మన తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి కార్యక్రమం వైలన్ సోలో కార్యక్రమం మనకి బుధవారం నాడు జరగబోతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. సామమూర్తి నగర్ జ్యోతుల కాలనీలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా సోమవారం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంటుమిల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో వేద పండితుడు నిఖిల్ శర్మ పూజల్లో పాల్గొన్న మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు ఉత్సవ కమిటీ పూజా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్మ, రాజేష్, చిన్న, సతీష్, లోవరాజు, నరేష్, ప్రసాద్, వీరబాబు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 7:30 నుంచి కూడా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తున్నాం. ఇలాగా మా కమిటీకి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఇక రేపు కూడా సరస్వతీదేవి పూజ కార్యక్రమం విద్యార్థులకు జరగబడుతుంది కాబట్టి 50 మంది కూడా ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం, బుధవారం సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు సామమూర్తి నగర్ జ్యోతుల కాలనీ కృష్ణుడి గుడి వీధి నందు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా దాతల సహకారంతో ఇంకా ఇక్కడ ఉన్న పుర ప్రజల సహకారంతో జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల పర్వదినాలను కూడా ఈ విఘ్నాధిపతి విఘ్నేశ్వరి యొక్క ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రాతులు కాగలరని కోరుచున్నాం. మహానదాన కార్యక్రమాన్ని కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారని కోరుచున్నాం. గుజరాత్ క్యాడర్ గాంధీనగర్ ఎస్పీ వాసన్ శెట్టి రవితేజ కాకినాడ నగరంలో ఆయన బంధువు గుత్తల శ్రీనివాస్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, సంఘం పెద్దలు బొల్లంకి వేణుగోపాల్, నెల్లుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, గుత్తల శ్రీనివాసులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాదా వెంకటరమణ, పాలిక దుర్గాప్రసాద్, వాసంశెట్టి భీమరాజు, రెడ్డి రామపల్లం రాజు, పంపనపుచ్చి, వాసంశెట్టి అంజుబాబు, చింతపల్లి చంద్రశేఖర్, అనసూరి రాజకుమారి, పలువురు సంఘ పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ నామకరణం చేయాలి. నాయకర్ జిల్లా నామకరణ సాధనా సమితి డిమాండ్.
సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఉచిత వైద్య శిబిరంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ గుర్తింపు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రకటన. పిఠాపురంలో వాడవాడల డిప్యూటీ సీఎం పవన్ జన్మదిన వేడుకలు. జై గణేష్ దేవాలయంలో పూజలు చేసిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.